డాక్టర్ గారు, ఇటీవల ఒకరు అమరావతి వేసల రాజధానిగా పేర్కొన్నారు కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి? ప్రిమేరా ఆ రంగం అన్నం చాలా తప్పు. అమరావతిని వేసల రాజధానిగా అని పేర్కొన్నారంటే అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేసుల కింద లెక్క, ఆడవాళ్ళందరూ. అంత తేలిగ్గా ఉన్నారా లేడీస్ అంటేను? చులకన, లేడీస్ అంటే చులకన. అసలు ఎవరైనా వేసల గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటే ముందు వాళ్ళు ఆలోచించి వీళ్ళు వేసలుగా మారడానికి కారణం ఏమిటి? అసలు ఈ సామాజిక వ్యవస్థ ఏమిటి? ఇందుకు మూల కారణం పురుషాధిక సమాజంలో ఆడదాన్ని చులకన చేయడం వల్ల, తక్కువగా చూడడం వల్ల, ఆడదానికి అవకాశాలు లేకుండా చేయడం వల్ల, ఆడదాన్ని ఒంటింటి కుందేలుగా చేయడం వల్ల పురుషాధిక సమాజంలో సమాజం ఈ రకంగా సమాజంలో సగం మంది లేడీసే. వాళ్ళ మహిళా శక్తి పనికిరాకుండా లేకుండా పోతుంది, కుంటుపడిపోతుంది. మహిళా శక్తి కుంటుపడుతుంది. వేసల కింద వాళ్ళు ఎందుకు మారారు అని అంటే మనం ఆలోచించాలి. ఎందుకు మారారన్నది. వాడు ఒళ్ళు బలిసయ్యారా అని అనొచ్చు. ఒళ్ళు బలిసయ్యారు. ఆ ఒళ్ళు బలిసేటువంటి కారణం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పురుషుల వల్లే వచ్చింది. వాడు విలాసం కోసం, వాడి సంతోషం కోసం ఒక ఆడదాన్ని ఆ రంగా తయారు చేశారు. పురుషాధిక్య సమాజం, ఈ పురుషాధిక్య సమాజం వల్లనే ఆడది అణగదొక్కబడుతోంది, చులకన చేయబడుతోంది, వేసి కింద కొంతమంది వేసులుగా మారడం అయింది. అంటే వేసల రాజధాని అమరావతిని వేసల రాజధాని అంటే అమరావతి లేకపోతే అన్ని చోట్ల ఉన్నారు. ఈ రకమైన పురుషాది సమాజం వల్ల, ఆడదాన్ని తక్కువ చూడడం వల్ల, ఆడదానికి అవకాశాలు లేకపోవడం వల్ల, పురుషుడు ఆడదాన్ని ఒక విలాసగా చూసుకోవడం వల్ల అన్ని చోట్ల ఉన్నారు. ఒక్క అమరావతిలోనేంటి? చాలా తప్పని మాట్లాడిన కామెంట్. అమరావతిలో ఏమంటే ఆయన ఏదో ఎగ్జాంపుల్గా చూపించేట 3-4 కేసులు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, 3 ఏళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకున్నారని న్యూస్ ఐటమ్ వచ్చిందని చెప్పారట, చూపించారట. ఒక అమరావతిలో ఏంటి అన్ని ఊళ్ళల్లోనూ ఉన్నారు. అలాగా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అది విజయవాడ జరుగుతున్నాయి, ఏలూరు జరుగుతున్నాయి, లేదా రాజమండ్రి జరుగుతాయి, కాకినాడ జరుగుతాయి, బైజాలు జరుగుతాయి, ఇంక బొబ్బాలు జరుగుతున్నాయి, హైదరాబాద్ జరుగుతుంది. అన్ని చోట్ల ఉన్నారు వీళ్ళకి. అసలు మన సమస్యని మనం చూడాలి. చాలా ఈజీగా అమరావతి వేసల రాజధానిని వేసల్ని కించపరుస్తూ మాట్లాడే ముందు ఆయన నిందించుకోవాలి. అసలు ఆ మనిషి తను నిందించుకోవాలి. ఒక పురుషుడు ఉండి అసలు ఎందుకు ఈ రకమైన వ్యవస్థ తయారైందని తను విమర్శించుకోలేదు. ఆడదంటే అది చులకన. ఆ రకమైన పురుషాధిక సమాజానికి తను కూడా ప్రసిద్ధి అలాంటి వాడు. అసలు యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే వేసి అని అన్నా లేదు, కమర్షియల్ సెక్స్ వర్కర్ అన్నారు. అది కూడా వృత్తికైనా గౌరవించాలన్నారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ రకమైన వ్యవస్థని నువ్వు మార్చలేకపోతున్నావో నువ్వు ఆ వృత్తిని గౌరవించు. కమర్షియల్ సెక్స్ వర్కర్ అని ఆయన వేసన్ పదం ఉపయోగించడం అది చాలా. అది కాకుండా ఒక సోషల్ మీడియా, ఒక మీడియాలో ఉంటూ, ఆ మీడియా వ్యవస్థలో ఉంటూ దాని ద్వారానే అసలు ముందు దాన్ని వైలేట్ చేశారు. అక్కడ దాంట్లో కూర్చుని ముందు రూల్స్నే వైలేట్ చేశాడు ఆయన. కారణం పురుషాధిక సమాజం కనుక, అహంకారం కనుక, పురుష అహంకారం కనుక. అంత ఆడవాళ్ళు తేలిక దొరికారా అంటే? అమరావతిని వేసల రాజధాని అంటే ఆడది చులకన కనుక వేసలతో పోల్చి అక్కడ ఆ వ్యవస్థని అంత చులకనగా చూపిస్తాడా? ఇది ప్రతి ఆడవాళ్ళు ఖండించాల్సింది, ప్రతి మగవాడు ఖండించాల్సిందే. నిజంగా ఆ స్త్రీలు పురుషులు అందరూ సమానం, అందరూ కూడా ఇలాంటి దాన్ని గ్రహించాలి. ఇలాంటి మాటలు పురుషాధిక సమాజంలో
మహిళలు చులక ఎందుకు ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావచ్చు. ఆ మగవాడికి ఇచ్చేంటి గౌరవం ఆ స్త్రీ ఆఫీసర్కి గౌరవం. చులకన ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ స్త్రీ ఏంటి మహిళ చులకన, ఆ ఐపీఎస్ వాళ్ళని చులకన. చివరికి ఆ మూడు కూడా చులకనే. ఏ తక్కువయ్యారు, ఎక్కడ మహిళలు ఎక్కడ తక్కువయ్యారు, దేంట్లో తక్కువయ్యారు మహిళలు అనేవాళ్ళు. అంచేత వేసల రాజధాని అంటూ వేసల పేరు పెట్టి వేసల చులకనగా చూసే స్వభావం ముందు తప్పు. అంటే వేసలు నిజంటే వేసలు కూడా మహిళలే, అంటే మహిళలను చులకన చూసే స్వభావం. వేసలు కూడా మహిళలే, అంటే మహిళలు అంటే అది చులకనగా ఉన్నారా? చాలా తప్పు. అంతే కామెంట్ చాలా రాంగ్. అది ఫీల్ అవ్వాలి ముందు. ఆ మనిషిని ఆ మొక్కడానికి ఒక దానికి మనిషి బాధపడాలి. అంత తక్కువ భావంతో మాట్లాడడానికి, ఒక మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడానికి, ఆ మొక్క అనడానికి ఆయన బాధపడాలి. అంటే ఆయన మనుషుల్లో ఆడవాళ్ళకి సంబంధించిన వృత్తులంటే చులకన భావం అన్నమాట. అది ఇప్పటికైనా సరే మహిళల గురించి అందరూ సమానంగా చూడడం నేర్చుకోవాలి. మహిళా శక్తిని గుర్తించడం నేర్చుకోవాలి. మహిళా శక్తి ఏమాత్రం తక్కువ కాదు, పురుషులకి ఏమాత్రం తీసిపోరు. నువ్వేం తీసిపోయావు నాకంటే, నేను పుడిచాను, నువ్వేం తక్కువయ్యా, ఏ కాదు. కానీ ఎందుకని ఈ రకంగా తేడా? అంత చులకగా మాట్లాడతారా? వేసల రాజధాని అంటే అక్కడ ఎన్నో విలేజ్లో చక్కగా కాపురా చేసిన వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ అవమానపరిచిన కాదా? ఒక్కసారి గుండె మీద చేసి అక్కడ ఎంతమంది వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ అవమానపరిచిన కాదా? అక్కడే కదా, ఎక్కడున్నా సరే, ఎవరినా సరే, ఎక్కడన్నా తప్పే. అంచేత ఇలాంటి కామెంట్స్ని ఖండించాల్సిందే. ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడ వీల్లేదు. మహిళలను చులకన చేసి మాట్లాడడం మరీ తప్పు. వృత్తిని కూడా కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పండి. అసలు అలాంటి వృత్తిలోకి రావడానికి, అలాంటి వృత్తిలోకి అలాంటి లేడీస్ రావడానికి ఈ సమాజం కల్పించిన ఈ దౌర్భాగ్య స్థితికి చింతించండి. ఎందుకండి ఒక ఆడది అంత ఒళ్ళు అందరి పనికిరాని వాళ్ళందరి దగ్గర ఒళ్ళు అమ్ముకుని పడుకోవాల్సి వస్తుంది. ఎందుకు గతి పట్టిందండి? ఎంత దౌర్భాగ్య స్థితి సమాజానికి. ఏ మహిళలకైనా ఎందుకు అవసరం వస్తుందండి అలాగా? తన గౌరవాన్ని అలాగా తాకట్టు పెట్టుకునే అవసరం ఎందుకు వస్తుందండి? గతి లేక తయారవుతుంది. ఆ గతి లేని పరిస్థితి కారణం ఎవరు? ఈ సమాజం. అలా దింపింది ఎవరు? ఈ పురుష సమాజం. అంచేత చాలా తప్పు ఆ మొక్కలన్నది ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే. ఏమాత్రం మనిషిలో ఆలోచన ఉన్నా సరే ఆత్మాభిమానంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. ఇది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ మొక్కలను వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే దాని తగ్గట్టుగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఖచ్చితంగా అనుభవించాలి కూడా, శిక్ష అనుభవించాల్సిందే. తప్పు నోటికి వచ్చి మాట్లాడడం కాదు. ముందు ఏదో పిటి, ఎందుకు ఈ వ్యవస్థలో ఇలా ఉన్నారు, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకని ఆలోచించాలండి. ముక్కానాలన్న ముందు ఇలాంటి దౌర్భాగ్య స్థితి వేసే ఒక మహిళ, మన కుటుంబంలోని మహిళ, ఒక మహిళ అలా మారిందంటే బాధపడాలి మనిషి. కానీ హేళనగా మాట్లాడతారా? ఆడదంటే అది హేళన? నో, చాలా తప్పు. అందుచేత అందరం ఖండించాల్సిందే. ఇది ఒక అమరావతి కాదు, మొత్తం సమాజానికి, దేశానికి, ఈ ప్రపంచానికి సంబంధించిన విషయం ఇది. ఎక్కడ ఏ సమాజంలో కానీ ఏ దేశంలో కానీ మహిళలు తక్కువ చూడడానికి వీలు లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.